విశాఖపట్నం 2025 జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి వేదిక కానుంది. ఈ మహత్తర కార్యక్రమంలో ఏకకాలంలో 2 లక్షల మందికి పైగా భారీ యోగా ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ అపురూప సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యోగా ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి చేరాలన్న లక్ష్యంతో యోగాంధ్ర 2025 పేరుతో 30 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. మే 21 నుండి జూన్ 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా కనీసం 2 కోట్ల మంది ప్రజలు యోగాలో పాల్గొనేలా అవగాహన కల్పిస్తూ శిక్షణా కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోంది. 10 లక్షల మందికి పైగా యోగా సర్టిఫికేట్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. మన ఆరోగ్యం కోసం, మన కుటుంబం కోసం, మన రాష్ట్రం కోసం యోగాంధ్ర 2025 కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. యోగాంధ్ర 2025లో భాగంగా ఈరోజు పలు ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. వీటిలో పెద్దలు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లాలోని పర్యాటక కేంద్రమైన కొత్తపట్నం బీచ్లో 1500 మందితో యోగ సాధన చేయించారు. యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈరోజు మనము యోగాంధ్ర మాసోత్సవాల భాగంగా ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం కొత్తపట్నం బీచ్లో ఈ డెస్టినేషన్ ఐకానిక్ ప్లేస్ యోగా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారు 1500 మంది హాజరవడం జరిగింది. సో అదే రకంగా మరి మనం ఇప్పటి వరకు జిల్లాలో 9,66,000 పైచీలకు ఈ యోగా కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. అట్లాగే 100 మంది జిల్లా లెవెల్లో స్థాయిలో ట్రైనింగ్ మాస్టర్ ట్రైనర్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాం. మండల స్థాయిలో కూడా ఒక 6,700 మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాం. మొన్నటి నుంచి మనకి ఈ సిటిజన్స్కి ట్రైనింగ్ సెక్రటేరియట్ లెవెల్లో ప్రతి ఒక్కరు కూడా 50 మంది చొప్పున ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లాగే గ్రామ స్థాయిలో కాంపిటీషన్స్ అనేవి 15 రంగాల్లో మనము కండక్ట్ చేసుకోవడం జరిగింది. అట్లాగే మండల స్థాయిలో కూడా 15 రంగాల్లో ఈ కండక్ట్ చేసుకోవడం జరిగింది. జిల్లా స్థాయిలో మనము ఈ కాంపిటీషన్స్ అనేవి కండక్ట్ చేసుకోవడానికి ఆల్రెడీ ప్రొసీడింగ్స్ ఇచ్చాము. ఐకానిక్ డెస్టినేషన్ కార్యక్రమం నిర్వహించబోతూ ఉన్నాము యాజ్ పర్ ప్రభుత్వం యొక్క షెడ్యూల్ ప్రకారం. అట్లాగే 20వ తేదీన మనము ఎస్హెచ్జి గ్రూప్ చేత ఒక 10,000 మందితో దాదాపు మనం ఒంగోలులో పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. ప్రభుత్వం ఏ మేరకైతే మనకి ఈ యోగాంధ్ర క్యాలెండర్ రిలీజ్ చేసి మనకి ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఇచ్చారో ఆ మేరకు మనము ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాము. 21వ తేదీన మనం పెద్ద ఎత్తున జూన్ 21వ తేదీన ఈ కార్యక్రమానికి మనము ఏదైతే వైజాగ్ కార్యక్రమం ఉందో దాంతో కోఆర్డినేట్ చేస్తూ మనం ఇచ్చేస్తున్నాం. అనంతపురం శిల్పారామంలో జిల్లా కలెక్టర్ తన కుటుంబ సభ్యులతో పాల్గొని యోగాసనాలు వేశారు.
యోగాతో ఆరోగ్యంగా ఉండొచ్చని కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. యోగా ఆంధ్ర యోగా మాస భాగంగా జిల్లాలో ఉన్న 4 ప్రముఖమైన పర్యాటక స్థలాల్లో యోగా కార్యక్రమాన్ని శిల్పారామంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యమైన మైదానంలో నాతో పాటు గ్రామస్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. 14వ తేదీ స్టేట్ లెవెల్ ప్రోగ్రాం కూడా అనంతపురంలో ఉన్నది. రేపు మెగా ర్యాలీ జిల్లా కేంద్రంలో, మండల కేంద్రాల్లో, గ్రామ స్థాయిలో కూడా జరగబోతుంది. ఇట్లా యోగాని అందరిలో ఒక వైడ్ పబ్లిసిటీ మరియు దాని గురించి ఉన్న ప్రాముఖ్యతని అందరికీ కూడా తెలియచేయడంలో కృషి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి అందరూ కూడా, ప్రజలందరూ కూడా స్పందిస్తూ దాన్ని మీ ఆరోగ్యానికి మంచిదవుతుందనేది మర్చిపోకుండా అందరూ కూడా యోగంలో పాల్గొనాలని కోరుతూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం బోయకొండ గంగమ్మ ఆలయం వద్ద ఈరోజు యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర రవాణా, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలుతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు సాధించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో యోగా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 21/5/25 నుంచి ఈ నెల 21వ తారీఖున బ్రహ్మాండంగా వైజాగ్ పట్టణంలో 5 లక్షల మందితో గౌరవ ప్రధానమంత్రి గారి నేతృత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఈ యోగా కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి రాష్ట్రం నుంచి, గ్రామ స్థాయిలో నుంచి పట్టణ స్థాయిలో వరకు ప్రతి ఒక్కరం ఈ కార్యక్రమాల్లో గత 15 రోజుల నుంచి పాల్గొంటున్నాం. ముఖ్యమంత్రి గారు అయితేనేం, అలాగే ప్రధానమంత్రి గారు అయితేనేం భారతదేశంలో యోగాను ప్రోత్సహిస్తూ ప్రపంచానికే ఒక దిక్చూచిగా మన భారతదేశం అన్ని శాస్త్రాల్లో ఏ విధంగా మనం పురాతనంగా చేపడుతున్న ఈ యోగాను ప్రపంచవ్యాప్తి చేసేదానికి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేస్తున్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమం 21వ తారీఖున వైజాగ్లో జరుగుతుంది కాబట్టి గిన్నిస్ బుక్ రికార్డుగా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆర్కే బీచ్ నుంచి భీముని పట్టణం వరకు సుమారు 20 కిలోమీటర్లు 5 లక్షల మందితో ఈ కార్యక్రమాన్ని వైజాగ్లో చేపడుతున్నాం. అలాగే యావత్ ఆంధ్ర రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు అదే రోజున 2 కోట్ల మందితో యోగాను చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క రోజు జిల్లా అధికారులనైతేనే యావత్ రాష్ట్రానికి పిలుపునిచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరికీ పాల్గొని జయప్రదం చేద్దాం. అలాగే ప్రపంచానికి భారతదేశం యొక్క శాస్త్రాల పట్ల, ముఖ్యంగా యోగా పట్ల ఈరోజు ప్రపంచమంతా చూస్తూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అల్లూరి సీతారామరాజు స్మృతివనం వద్ద యోగ సాధన నిర్వహించారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, సంయుక్త కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా ఎస్పీ ఆద్నాన్ నయీం అస్మీతో పాటు పలు శాఖల జిల్లా అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు వేశారు.
యోగాంధ్రపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. స్థానిక శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు ఈ ర్యాలీని ప్రారంభించారు. నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి టౌన్ క్లబ్ వరకు ఈ ర్యాలీ నిర్వహించగా అధిక సంఖ్యలో నగరపాలక సంస్థ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. ఈరోజు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తరఫున ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా కలిసి యోగా పైన ఒక అవగాహన తీసుకురావడానికి కార్పొరేషన్ పరిధిలో 50 సచివాలయాల్లో కూడా ప్రతి సచివాలయంలో ఉన్న సిబ్బంది ప్లస్ అక్కడున్న నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు, యోగా చేస్తున్న నాయకులందరూ కూడా ఈ యోగాను ఒక గౌరవ ప్రధానమంత్రి గారు జూన్ 21వ తారీఖున విశాఖపట్నం రానున్నారు. ఆ యొక్క దినోత్సవానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా దినోత్సవంగా నెల రోజులు ప్రజలకు అవగాహన కల్పించి యోగాను ప్రారంభించి సభ్యత్వాలు నమోదు చేసుకొని దాదాపు 5 లక్షల మందితో అంతర్జాతీయ 11వ దినోత్సవ యోగా సందర్భంగా విశాఖపట్నంలో సముద్ర తీరాన బీచ్ రోడ్లో నిర్వహిస్తున్నారు, ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక ప్రత్యేకత. ఈ యోగా దినోత్సవాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా యోగా చేయాలి. ఈ యోగా చేస్తే మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఒక దినచర్యలో 1 గంట సేపు యోగాను ప్రారంభించి యోగాను చేసుకోవాలని ఉండాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అన్నమయ్య జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తాళ్లపాక అన్నమాచార్య ఇతివృత్తంగా ప్రత్యేక యోగా కార్యక్రమాలను జిల్లా అధికార యంత్రాంగం రూపొందించారు. రాజంపేటలోని తాళ్లపాక గ్రామంలో అన్నమయ్య 108 అడుగుల విగ్రహం వద్ద ఆయన 617 జయంతిని పురస్కరించుకుని 617 మందితో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో అన్ని ప్రభుత్వ శాఖల సహకారంతో ఈరోజు అతిపెద్ద యోగా అవగాహన ర్యాలీ నిర్వహించారు.
శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల నుంచి 7 రోడ్ల కూడలి వరకు ఈ ర్యాలీ సాగింది. వేలాది మంది ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం 7 రోడ్ల కూడలిలో పెద్ద ఎత్తున మానవహారం నిర్వహించారు. ఈరోజు ప్రభుత్వం ఆదేశం మేరకు మన ఒక మెగా ర్యాలీ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో, అలాగే ఒక దాదాపు ఒక 6,000 పాయింట్స్లో, మన జిల్లాలో ఉన్న 6,000 పాయింట్స్లో చిన్న చిన్న ర్యాలీస్ యోగా మీద పెట్టడం జరిగింది. ఇది ఎందుకని అంటే 21 జూన్ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ఒక్కరూ యోగా చేయమని, అలాగే మన విశాఖపట్నంలో ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ గారి సమక్షంలో మనం అక్కడ కూడా ఒక 5 లక్షల మందికి యోగా చేయబోతున్నాం. ఇది కాకుండా ప్రతి చోట్ల అంటే ప్రతి విలేజ్ వారీగా, సచివాలయం వారీగా మనం ట్రైనింగ్ కూడా మనం ఇవ్వబోతున్నాం. సో కాబట్టి పబ్లిక్కి ఇంకా అవేర్నెస్ పెరగడానికి, ఇంకా పెంచడానికి, ఇది కాకుండా పబ్లిక్ని ఇంకా యోగా వైపు ఇంకా తీసుకురావడానికి మనం ర్యాలీస్ ఈరోజు మనం తీసుకున్నాం. దీంతో పాటు తర్వాత 14 తేదీన అంటే 21 నుంచి ఒక వారం ముందుగా ఒక డ్రెస్ రిహర్సల్ లాగా, అంటే 21 రోజున మనం ఎలా చేయబోతామో అలాగే ఒక డ్రెస్ రిహర్సల్ లాగా పోటీసినా కూడా అన్ని చోట్ల యోగా పెట్టమని ఇన్స్ట్రక్షన్స్ అనేది ఉన్నాయి. అదే సందర్భంగా నేను మీడియా ద్వారా ప్రతి ఒక్క శ్రీకాకుళంలో ఉన్న 26 lakhs పాపులేషన్కి ప్రతి ఒక్క యోగా చేయండి. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏలూరు జిల్లా ఏలూరులోని సిఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ నుంచి ఇండోర్ స్టేడియం వరకు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, స్థానిక శాసనసభ్యుడు బడేటి రాధాకృష్ణయ్యతో కలిసి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజలు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. అనంతరం ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో యోగాసనాలు వేశారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి సన్నిధిలో యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా స్థాయి యోగా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. సుమారు 2500 మంది పాల్గొని చేసిన యోగ సాధనకు ద్రాక్షారామం వేదికైంది. సాంస్కృతిక వారసత్వంతో విరసిల్లే పవిత్ర క్షేత్రంలో నిర్వహించిన ఈ విశిష్ట కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి తదితరులు పాల్గొని యోగాసనాలు వేశారు. జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.